సంక్రాంతి తర్వాత రైతు భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా. ఈ అసెంబ్లీ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెబుతున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ. వచ్చే సీజనల్లోనూ సన్నాలకు 500 బోనస్ కొనసాగిస్తాం. మారుచుల మాట నమ్మి మోసపోవద్దు. రూపాయలు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీగా పూర్తి చేస్తాం. 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినాం. గత సర్కార్ చేసిన అప్పులకు నెలకు 6,000 నుంచి 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. సో ముఖ్యమంత్రి నిన్న వారి నివాసం వద్ద ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. సో ఏమంటున్నా అంటే రైతు భరోసా సంక్రాంతి తర్వాత, సంక్రాంతి అంటే జనవరి, ఇంకో నెల, ఈ నెల డిసెంబర్ కాక వచ్చే నెల, ఇంకో 2 నెలల తర్వాత అంటే సర్కార్ రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇంతకుముందు సర్కార్ 10,000 ఉంటే వీళ్ళు 15,000 అంటే ఒక పంటకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినారు. అంటే ఏడాది ఎగ్గొట్టినట్టేనా? ఇక 15,000 రూపాయలు రైతులకు బాకీ ఉంది సర్కార్. 15,000 రూపాయలు ఈ ఏడాదితో పాటు కలిపేస్తారా లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తారా అనే విషయం తెలియదు. కానీ మొత్తం మీద అయితే సంక్రాంతి తర్వాతనే రైతు భరోసా అని చెప్తున్నారు. గత సర్కారు చూసుకుంటున్నట్లయితే గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ సర్కార్ పంటకు 5,000 6 నెలలకోసారి రైతుల ఖాతాలో జమ చేసేది. సో ఇప్పుడైతే ఏడాది వస్తుంది. ఓ దిక్కు ప్రజాపాలన పండుగలు, ఓ దిక్కు సర్కారు ఏడాది నిండిన పండుగలు చేసుకుంటున్నా కూడా ఇప్పటికైతే రైతులకు భరోసా కింద ఒక్క రూపాయి కూడా పడలేదు. రుణమాఫీ కూడా అక్కడక్కడ ఇంకా కొరతనే ఉంది. ఈ 500 బోనస్ కూడా అన్ని సన్నాలకు ఇస్తామన్నారు. ఇప్పుడు దాంట్లో కూడా కొంత ఏమంటారు, దాంట్లో మార్చి ఈ ఓట్లకి ఈ సన్నాలకి అని చెప్పేసి దాంట్లో కూడా కొంచెం కొరత. మరి సంక్రాంతి తర్వాత ఇస్తామంటుండు కానీ ఈ 15,000 కలిపి ఇస్తారా లేకపోతే వచ్చే సంవత్సరం నుంచే మొదలు పెడతారా అనేది అయితే స్పష్టంగా చెప్పలే. ఇంకేమంటుండు, ఇందిరమ్మ ప్రభుత్వంగా చెప్తున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ. ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పి సోనియమ్మ గ్యారంటీ అని చెప్పేసి ఎలక్షన్లకు వచ్చిర్రు. సోనియా గాంధీ వచ్చే ఇక్కడ 6 గ్యారంటీలు ప్రకటించారు. 6 గ్యారంటీల సంవత్సరం దగ్గరకు వస్తున్నా కూడా ఎంతవరకు అమలైనాయి? తెలంగాణ రాష్ట్రంలో అక్కడ మీటింగ్ పెట్టి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి పెద్దలంతా వచ్చి కూడా 6 గ్యారంటీలు చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎంతవరకు అమలవుతున్నాయి అవి? వచ్చే సీజన్లోనూ సన్నాకు 500 బోనస్ కొనసాగిస్తాం. మారుచీల మాటలు నమ్మి మోసపోవద్దు. రూపాయలు 2 లక్షల రుణమాఫీని గ్యారంటీగా చేస్తాం. మీరు గ్యారంటీగా రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? మీరు ఒకవేళ నిజంగానే రైతులకు 100% రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేసిరనుకో ఇంకెవరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది? ఇంకా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ మాటలు ప్రజలు ఎందుకు నమ్ముతారు? 25.35 లక్షల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసినాం. గత సర్కార్ చేసిన అప్పులకు 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం. మొన్న వరంగల్లో ఈ ప్రజాపాలన పండుగల సందర్భంగా వరంగల్లో మొత్తం లెక్క చెప్పిండు మన రాష్ట్రానికి ఎంత వస్తున్నాయి. 18,000 కోట్లు వస్తే 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం. తర్వాత ఇంకో 6,500 కోట్లు ఫస్ట్ తారీఖు నాడు పడే జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర వాటికి ఇంకో 5,000తోనే సర్కారును నడుపుతున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి వరంగల్ సభలో మొత్తం ప్రకటించేసిండు. ఏంది రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత, వాటి ఖర్చులు ఎంత అనేది. సో 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం అని చెప్పేసి సర్కార్ మాట్లాడుతున్నా ప్రతిపక్షం మాత్రం అంత కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా లెక్కలు తీసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 10 నెలల్లో నెరవేర్చిన హామీలపై చర్చకు వస్తారా అని బీజేపీకి సవాల్. నాకు తెలిసైతే ఈ 10 నెలల్లో సరిగ్గా అమలైన పథకం ఏదన్నా ఉందంటే అది మహాలక్ష్మి కింద వచ్చిన ఫ్రీ బస్సు పథకం. అంతకు మించి ఈ ఏడాదిలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్
అన్ని గ్యారంటీలల్లా కోత 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 కోత. ఇప్పటికి 500 గ్యాస్ ఎంతమందికి వస్తుందండి? 500 గ్యాస్ మిగతా డబ్బులు రిటర్న్ వస్తున్నాయా? ఎంతమందికి పూర్తిగా రుణమాఫీ అయింది? ఎంతమందికి ఈ రైతు బంధు వచ్చింది? వీళ్ళు చేసిన హామీలు ఏంటి? సరిగ్గా పూర్తి చేసిందంటే ఒక ఫ్రీ బస్. అంతకు మించి ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రతి దగ్గర సమస్యే, ప్రతి ఆ డిపార్ట్మెంట్లో సమస్యే. చిన్నపిల్లలు గురుకులాల మీద దాని ఏమన్నా అంటే ప్రతిపక్షాల మీద నెట్టెక్కుట్రా. చిన్నపిల్లలకు తిండి పెట్టకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయా? వీళ్ళకు బియ్యం మార్చిస్తున్నాయా? మరి కమిటీ చేసిరా, కమిటీ ఏం చేస్తుందో చూడాలి. కానీ సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంగా చెబుతున్నా ఇది సోనియమ్మ గ్యారంటీ అని పేర్కొన్నారు. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ కొనసాగుతుందని, రాబోయే యాసంగిలోనూ ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు పంట రుణమాఫీ 100% పూర్తయిందని పేర్కొన్నారు. ఒకటి అర ఎక్కడైనా మిగిలి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. మారుచీల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ సర్కార్ బకాయి పెట్టిన 7.625 crores రైతు బంధును తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించామని గుర్తు చేశారు. ఆనాడు సీతమ్మను ఏమార్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈనాడు మారువేషంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ రూపంలో ఉన్న మీ దగ్గరకు వస్తున్నాడు. ఈ మారుచీలను నమ్మకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుంది. ఇది సోనియమ్మ గ్యారంటీగా నేను చెబుతున్నా అని అన్నారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి కాలే కదా సారు? పూర్తి అయితే తర్వాత మా మాటలు, కానీ పూర్తి కాలేదు కదా. సో ఇది ఆనాడు సీతమ్మను ఏమార్చడానికి బంగారు రూపంలో వచ్చిన లేడీ. సో ఇప్పుడున్న బీఆర్ఎస్ బీజేపీ మీ దగ్గరికి వస్తుంది, వాళ్ళ మాటలు నమ్మకండి, ఖచ్చితంగా మీ ఖాతాల్లో రైతు భరోసా పడుతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకో దిక్కు మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరో రైతులంతా ఆయనకు మొరబెట్టుకుంటున్నట్టు, మాకు రైతు బంధు అవసరం లేదు సార్, రైతు పంటకు బోనస్ ఇస్తే చాలు, బోనస్ ఒకటి సరిపోద్ది అని చెప్పేసి రైతులే కోరుతున్నారు. సో రైతులకు ఏ విధమైన మంచి జరిగితే మేము కూడా ఆ విధంగానే నడుచుకుంటామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతున్నటువంటి విషయం. సో దానికి మొత్తం మీద అయితే క్లారిటీ ఏంటి, సంక్రాంతి తర్వాత రైతు ఖాతాలోకి రైతు బంధు పడబోతుంది అనేది ఇక్కడ విషయం. ఇక చూడాలా మరి ఇంకా దీన్ని కూడా మరి ఏమంటారు, రుణమాఫీ 15 ఆగస్టు తర్వాత ఇంకోసారి అన్నట్టు దీన్ని కూడా మళ్ళీ ఇంకేమైనా డేట్లు మార్చే ప్రయత్నం చేస్తారా, దీంట్లో ఈ డేట్కే చేస్తారా అనేది చూడాలి. ఇక్కడ ఏమంటారు.